హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. ఈ రోజు నుంచి మా పాపకి స్కూల్ స్టార్ట్ అయిందనమాట. లంచ్ బాక్స్ అవన్నీ కట్టాలి కదా. ఈరోజు ఎర్లీ మార్నింగే లేచాను. అలాగే ఈరోజు స్కూల్కి కూడా వెళ్ళాలన్నమాట. పేరెంట్స్ అందరూ మీట్ అవ్వడానికి చిన్న బ్రేక్ఫాస్ట్ లాగా అరేంజ్ చేశారు. అక్కడికి కూడా వెళ్ళాలి. మళ్ళీ స్కూల్కి వెళ్తే ఇంకా లేట్ అయిపోతుంది కదా, అందుకని మార్నింగే లంచ్ కూడా చేసేస్తున్నాను అనమాట. అందుకే ఈరోజు 5 o'clockకే లేచాను. ఇంకా ఈరోజు నుంచి ఎవ్రీడే మార్నింగ్ లేచి తనకు బాక్స్ కట్టాలి, కుకింగ్ కూడా చేయాలన్నమాట. ఇంకా టైం చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు మంచిగా 2 months బ్రేక్ వచ్చింది కదా, మార్నింగ్ 8 o'clockకి లేచేవాళ్ళము చిన్నగా. ఇప్పుడైతే ఇంకా 5 o'clockకి లేవాల్సిందే. ఇంకోటి ఏంటంటే, వీడియో షూట్ చేయాలి అంటే నార్మల్గా కుక్ చేస్తే 1 hour పడుతుంది. వీడియో షూట్ చేస్తూ కుక్ చేయాలంటే ఈజీగా 2 hours పడుతుంది. కెమెరాని అటు సెట్ చేసుకొని ఇటు సెట్ చేసుకొని చేయాలి కదా, అందుకే కూడా కొంచెం త్వరగా లేచా అనమాట ఈరోజు. మా పాప లంచ్ బాక్స్కి బాటిల్స్కి పైన లేబుల్స్ వేయాలని చెప్పారనమాట. అందుకని ఇవి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను నేను. ఇవి టియర్ ఫ్రీ ఇంకా వాటర్ ప్రూఫ్ అని ఉంది. డిష్ వాషర్లో వేసినా కూడా ఏం చినగవు అని ఉంది. బట్ నేను ఇంకా యూజ్ చేయలేదు కదా, నాకు కూడా తెలియదు. యూజ్ చేసినాక చెప్తాను నేను బాగున్నాయా లేవా అనేది. ప్రస్తుతానికైతే నేమ్ రాసేసి పైన లేబుల్ స్టిక్ చేసేస్తున్నాను. మార్నింగ్ అంటే మళ్ళీ హడావుడ్ అయిపోతుంది అనేసి ఇప్పుడే చేసేసి పెట్టేస్తున్నాను. వాళ్ళకి స్నాక్ టైం లంచ్ టైము డిఫరెంట్గా ఉంటాయి కదా, అందుకని స్నాక్ బాక్స్ సపరేట్గా లంచ్ బాక్స్ సపరేట్గా పెడుతున్నాను అనమాట. స్నాక్ బాక్స్ కూడా స్టీల్ది తీసుకోవాలి, చూడాలి. ఈ లంచ్ బాక్స్ కూడా ఇండియాదే అనమాట. లాస్ట్ టైం మా మమ్మీ వాళ్ళు కొరియర్ చేశారు. ఆ స్నాక్ బాక్స్ కూడా చిన్నది స్టీల్దే చూస్తున్నాను. ఇందులో ఒక చిన్న బాక్స్ వచ్చింది కానీ అది మరీ చిన్నది అయిపోతుంది అనమాట. కొంచెం పెద్దగా ఉంటే స్నాక్స్ పెట్టడానికి సరిపోతుంది. ఇలా అన్నిటికీ నైటే లేబుల్స్ వేసేసి అయితే రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇక్కడ చూసారు కదా, నేను నైట్ ఇడ్లీ పిండికి వేసి పెట్టాను అనమాట. టైం అయితే ఇప్పుడు 5:15 అవుతుంది. నేను లేచి ఫ్రెష్ అప్ అయి కిందికి వచ్చేసరికి 5:15 అయింది. బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అనమాట. ఈరోజు లంచ్లోకి అయితే క్యారెట్ బీట్రూట్ ఫ్రై, రసము ఇంకా పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను. మా పాప బాక్స్లో కూడా ఇడ్లీ పెడుతున్నాను. బటన్ ఇడ్లీ ఉంటుంది కదా చిన్న చిన్నవి, అది పల్లి పొడి వేసి పెట్టేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఏమో క్యారెట్ ఇడ్లీ చేశాను అనమాట. మా పిల్లలకి ఇడ్లీ అంటే కూడా చాలా ఇష్టము. రోజు పెట్టినా కూడా తింటారు ఇడ్లీలు అయితే. క్యారెట్ బీట్రూట్ కూడా నైటే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అన్నీ కలిపి ఒకేసారి ఇన్స్టెంట్ పాట్లో స్టీమ్ చేసేసి చేసేస్తానమాట. ఒకేసారి క్యారెట్ బీట్రూట్, రసం కోసం ఏమో టమాటోలు, పొట్లకాయ పెరుగు పచ్చడి అని చెప్పాను కదా, ఈ 3 ఒకేసారి ఇన్స్టెంట్ పాట్లో పెట్టేసి బాయిల్ చేసేస్తున్నాను. ఏవైనా ఫ్రై చేసేటప్పుడు మనము ముందే హాఫ్ బాయిల్ చేసుకొని కనుక ఫ్రై చేసుకుంటే కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది. నార్మల్గా ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా, ఇలా కనుక ఫ్రై చేస్తే తక్కువ ఆయిల్తో ఫ్రై చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పొట్లకాయ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా అన్నీ ఒకేసారి బాయిల్ చేసేస్తున్నాను అని. మీలో ఎంతమందికి తెలుసు, పొట్లకాయ ఇట్లా కట్ చేసుకునేటప్పుడు పైన స్కిన్ని కత్తితోటి ఇట్లా గీరినట్టుగా చేస్తాం కదా, తర్వాత సాల్ట్ తోటి రబ్ చేస్తే ఆ పైన పొట్టంతా పోతుంది కదా. మీరు ఇలా చేస్తారా లేకపోతే పీలర్ తోటి స్కిన్ అంతా పీల్ చేస్తారా చెప్పండి నాకు. నాకైతే ఫస్ట్లో ఇట్లా పైన చాకుతో గీరితే అంతా వస్తుందని తెలియదు అనమాట. మా మమ్మీ ఎప్పుడో చేసేటప్పుడు రీసెంట్గా చూసినప్పుడే నాకు ఓకే ఇలా చేయాలా అని తెలిసిందనమాట. లేకపోతే నార్మల్గా పీల్ చేస్తారేమో అని అనుకున్నాను నేను. మోస్ట్లీ పొట్లకాయ ఎప్పుడు తెచ్చినా సరే పెరుగు పచ్చడి ఎక్కువగా చేస్తూ ఉంటాను. కర్రీ చేయడం తక్కువే. పొట్లకాయ పాలు పోసి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది కదా. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళని ఎక్కువ తినమని చెప్తారు కదా, పొట్లకాయ, బీరకాయ, దొండకాయ ఇవన్నీ. అప్పుడు ఎక్కువగా తినేదాన్ని అనమాట నేను. ఈరోజు పొట్లకాయ ఏం అంత బాగాలేదు, లోపల చాలా విత్తనాలు ఉన్నాయన్నమాట. బాగా ముదిరిపోయింది ఇది, అందుకే ఉడకబెట్టుకొని చేస్తున్నాను. నార్మల్గా అయితే లేతగా ఉంటే కాసేపట్లో ఉడికిపోతుంది, ఇది చాలా ముదిరిపోయింది ఇది. చూసారు కదా, ఇట్లా అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. కింద ఏమో బీట్రూట్ క్యారెట్ పెట్టుకొని పైన బౌల్లో ఇట్లా పొట్లకాయ, ఒక స్మాల్ బౌల్లో టమాటో ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను. అన్నీ ఉడికిన తర్వాత జస్ట్ అన్ని తాలింపు వేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్ పాట్లో పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక 4 minutes పెట్టుకుంటున్నాను హై ప్రెషర్లో. ఈలోపు నేను క్యారెట్ ఇడ్లీ అని చెప్పాను కదా, దానికోసము కొద్దిగా నెయ్యి వేసుకొని తురుముకున్న క్యారెట్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను. క్యారెట్ మరీ ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎలాగో ఇడ్లీ కుక్ చేసుకునేటప్పుడు స్టీమ్ అయిపోతుంది కదా, క్యారెట్ ఉడికిపోతుంది. జస్ట్ నెయ్యిలో ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
ఒక పక్కన వెజిటేబుల్స్ కూడా స్టీమ్ అయిపోయాయి, తీస్తున్నాను చూడండి. మంచిగా హాఫ్ కుక్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఫ్రై చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా ఫాస్ట్గా అయిపోవాలి, కొంచెం ఆయిల్ తక్కువతో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇంకా ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను. ఎంత పిండి కావాలో అంత తీసుకొని దాంట్లో వరకే సాల్ట్ వేసుకున్నాను. మొత్తం పిండిలో సాల్ట్ వేసుకొని కలుపుకుంటే పిండి త్వరగా పులిసిపోతుంది. ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను అనమాట. అందుకే పిండి తెల్లగా ఏం లేదు, మినపప్పు పొట్టు ఉంటుంది కదా, అందుకే అక్కడక్కడ బ్లాక్గా ఉంది. మోస్ట్లీ పొట్టు మినపప్పే వాడతాను నేను ఇడ్లీకి కానీ దోశకు కానీ. ఇదైతే పైన పొట్టు ఉంటుంది కాబట్టి ఫైబర్ మంచిది కదా. ఇందాక క్యారెట్ కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నా కదా, అది కూడా పిండిలో కలిపేసుకొని ఇడ్లీలాగా పెట్టేసుకోవడమే. బాగుంటాయి, కొంచెం తీయగా ఉంటాయి, పిల్లలకైతే నచ్చుతాయి. నేనైతే ఇక్కడ ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి అయితే రాసుకున్నాను. నెయ్యి రాసుకుంటే కొంచెం ఇడ్లీలు తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి కదా అంటుకుపోకుండా. అలాగే ఇడ్లీ స్టాండ్ పెట్టుకునేటప్పుడు ఒక ప్లేట్ మీద ఇంకొక ప్లేట్ మనం పైన స్టాండ్కి పెడతాం కదా, పెట్టినప్పుడు ఇడ్లీ ప్లేట్కున్న హోల్ పైన నెక్స్ట్ ప్లేట్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఇడ్లీ వచ్చేటట్టుగా మార్చుకొని పెట్టుకోవాలి కదా. ఎంతమందికి ఇది తెలుసు నాకు కింద కామెంట్లో చెప్పండి. మీరు పెట్టినప్పుడు అలానే కరెక్ట్గా చూసి పెడతారా లేకపోతే నార్మల్గా పెట్టేస్తారా? హోల్ మీద మళ్ళీ నెక్స్ట్ ప్లేట్ ఇడ్లీ వచ్చినప్పుడు ఇడ్లీ మంచిగా కుక్ అవుతుంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? మీరు వీడియోలో చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది ఎలా ఇడ్లీ ప్లేట్ పెట్టాను నేను అనేది. మీరు ఇడ్లీ ప్లేట్స్ పెట్టేటప్పుడు ఊరికే అలా పెట్టేస్తారా లేకపోతే ఇలా చూసి హోల్ పైన ఇడ్లీ ప్లేట్ వచ్చేటట్టుగా చూసి పెడతారా? నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే చూసారు కదా, ఇది ఇందాక స్టీమ్ చేశాను కదా, ఓపెన్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయ్యాయి, టమాటోలు కూడా బాయిల్ అయిపోయాయి అనమాట. టమాటోలు ఈ మధ్య ఏంటో ఇవి అసలు సరిగా కుక్కే అవ్వట్లేదు. కుక్కర్లో పెట్టినా సరే పైన అంతా ఏదో తోలులాగా ఉంటున్నాయి అనమాట. సరిగా మంచిగా మెత్తగానే అవ్వట్లేదు అసలు. యాక్చువల్గా అయితే మిక్సీ కూడా చేసుకోవచ్చు. నార్మల్గా నేను రసం ఎప్పుడు చేసినా సరే మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని చేస్తాను అనమాట. చిక్కగా కూడా వస్తుంది కదా. కాకపోతే ఇప్పుడు మార్నింగే లేచి చేస్తున్నాను కదా, మా పిల్లలు పడుకున్నారనమాట. వాళ్ళకి ఏదైనా కొంచెం సౌండ్ వచ్చిందంటే చాలు లేచేస్తారు. అందుకే నేను ప్రెషర్ కుక్కర్ కూడా పెట్టలేదు, ఇన్స్టెంట్ పాట్లో పెట్టాను. నార్మల్గా మిక్సీ సౌండ్ కానీ ఏదైనా ప్రెషర్ కుక్కర్ సౌండ్ కానీ ఏ సౌండ్ వచ్చినా సరే లేచేస్తారనమాట. టమాటోలు ఇలా మెత్తగా పప్పు గుత్తితోటి ఎనుపుకుంటున్నాను. ఎలాగో ఉడికిపోయి ఉన్నాయి కదా, ఈజీగానే మెత్తగా అయిపోతాయి. అలాగే బీట్రూట్ క్యారెట్ ఉడకబెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం వాటర్ వచ్చాయన్నమాట. ఆ వాటర్ నేను టమాటో రసంలో వేస్తున్నాను. ఇవి బీట్రూట్ వాటర్ కదా, మంచిగా రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట. రసం పెట్టినప్పుడు ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది బీట్రూట్ వేసి చేస్తే. ఎప్పుడైనా చేశారా మీరు బీట్రూట్ క్యారెట్ వేసి రసము? బాగుంటుంది. ఇక్కడ ఇంకా 4 స్టవ్ల మీద 4 పెట్టేశాను. ఒక దాని మీద ఇడ్లీ పెట్టాను, ఒక దాని మీదనేమో పొట్లకాయ తాలింపు కోసం పెట్టుకున్నాను, ఇంకో దాంట్లో క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తాను, ఇంకొకటి టమాటో రసం వెనక పెట్టేశాను. అది బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో తాలింపు వేసుకుంటాను అనమాట. బాయిల్ చేసేసుకొని రసం పౌడర్ వేసుకొని తర్వాత తాలింపు వేస్తాను. క్యారెట్ బీట్రూట్ ఫ్రై అని చెప్పాను కదా, దానికోసం కూడా ప్యాన్ పెట్టుకొని కొంచెమే ఆయిల్ వేసుకున్నాను. ఆల్రెడీ క్యారెట్ బీట్రూట్ 80% కుక్ అయిపోయాయి కదా, ఆయిల్ కొంచెమే పడుతుందనమాట. తాలింపుకి పోపంతా వేసుకొని వెల్లుల్లిపాయ దంచుకొని వేసుకున్నాను. తర్వాత క్యారెట్ బీట్రూట్ ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. దీంట్లో ఏంటంటే కొంచెము నువ్వులు పల్లీలు కలిపిన పొడి వేస్తాను అనమాట. బాగుంటుంది ఫ్రైలోకి ఆ పొడి వేసుకుంటే, చాలా టేస్టీగా ఉంటుంది. రసంలో కూడా సరిపడినన్ని వాటర్ వేసుకొని కొంచెం చింతపండు వేసుకున్నాను. తర్వాత రసం పౌడర్ వేసేసుకుంటే అది బాగా బాయిల్ అయిపోయాక తాలింపు పెట్టేసుకుంటే రసం రెడీ అయిపోతుంది. పొట్లకాయ పెరుగు పచ్చడికి కూడా సేమ్ నార్మల్ పోపు వేసుకొని పొట్లకాయ ముక్కలు అందులో వేసుకొని ఉప్పు కారము ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మనము పెరుగు ఉంటుంది కదా, పెరుగులోకి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఇది చల్లారిన తర్వాత ఈ పోపు అంతా తీసుకొని దాంట్లో వేసేసుకున్నామంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. బాగుంటుంది. ఏవైనా ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు దీంట్లో పల్లీలు నువ్వుల పొడి కానీ లేకపోతే పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి కదా. మనము తక్కువ ఆయిల్ వేసుకున్నా సరే పైన ఆ పొడి కనుక వేసుకున్నామంటే టేస్ట్ బాగా వస్తాయి అన్నమాట. ఈరోజు మా పాపకి ఫస్ట్ డే స్కూల్ అని చెప్పాను కదా, ఫస్ట్ టైం అనమాట తన స్కూల్ బస్సులో వెళ్ళడం కూడా. ఎలా వెళ్తుంది ఏమి అని నాకే టెన్షన్ ఎక్కువ ఉంది. నైట్ అసలు నిద్రే పట్టలేదనమాట. తనకు కూడా పాపం చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్కడ దిగాలి ఎట్లా వెళ్ళాలి నేను అనేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉందన్నమాట నైట్ అంతా.
అలాగే రసంలోకి నా దగ్గర మునగాకు పొడి ఉందనమాట. ఆ మునగాకు పొడి కొంచెం ఒక స్పూన్ అలా వేస్తాను రసం ఎప్పుడు చేసినా సరే, టేస్ట్ బాగుంటుంది. మునగాకు చాలా మంచిది కదా, ఏదో ఒక రకంగా లోపలికైతే వెళ్ళాలి, అందుకే రసం చేసినప్పుడైతే వేస్తాను. పెద్దగా టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. ఒక పక్కనైతే రసం బాగా మరిగిపోతుంది, దాంట్లో కొంచెం కొత్తిమీర కాడలు మునగాకు పొడి అయితే వేసుకున్నాను. తర్వాత దానికి తాలింపు పెట్టేస్తాను. ఇక్కడ బీట్రూట్ క్యారెట్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక స్పూను నువ్వులు పల్లీలు కలిపిన పొడి అయితే వేస్తున్నాను. కారం వేయలేదు ఇంకా, ఫస్ట్ మా పిల్లలకి తీసేసుకొని, వాళ్ళు కారం తినరు కదా, నువ్వులు పల్లీల పొడి వేసేసి ఫస్ట్ వాళ్ళకి తీసేసి నెక్స్ట్ మళ్ళీ కారం వేసుకొని ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకుంటాను. మా పిల్లలు అయితే కారం తినరు కదా, ఇట్లా అన్ని ఏం చేసినా సరే, పప్పు చేసినా ఇలా ఫ్రై ఏమైనా చేసినా సరే సపరేట్గా అయితే తీయాలి వాళ్ళకి. ముందు తీసి తర్వాత కారం వేసుకుంటాం అనమాట. మా మమ్మీ అయితే తిడుతూ ఉంటుంది అనమాట, ఎప్పుడు ఇంకా అలవాటు చేస్తావు కారం వాళ్ళకి అని. చెయ్యాలి స్లోగా, నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయాలి. ఇంకా మా పెద్ద పాపకైతే ట్రై చేశాను నేను కారం పెట్టడానికి. నేను ఎన్నిసార్లు ట్రై చేశాను అన్నిసార్లు ఆ పాప తినేటప్పుడు బాగా కాఫ్ చేయడము లేదంటే వామిటింగ్ చేయడము ఏదో ఒకటి చేసేదనమాట కారం పెట్టినప్పుడల్లా. మళ్ళీ తర్వాత అంతా క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ పెట్టాలి, ఇదంతా ఎందుకు అని చెప్పి కారం ఇంకా పెట్టట్లేదు ఆ పాపకి నేను. పోనీలో ఏదో ఒకటి వెజిటేబుల్స్ అయితే తింటుంది కదా, కారం ఒక్కటే కదా తినంది అనేసి ఇంకా లైట్ తీసుకున్నా నేనే. కాకపోతే ఏది చేసినా సరే సపరేట్గా చేయాలి. ఇప్పుడు ఒకళ్ళకి ఇద్దరు అనమాట, ఇద్దరు పిల్లలు తినరు కాబట్టి వాళ్ళిద్దరికి సపరేట్గా అయితే చేస్తాను. నాకు డబల్ పని అవుతుంది, బట్ ఇంకా తప్పదు, ఏం చేయలేము. ఇక్కడ మా పాపకి బాక్స్లోకి బటన్ ఇడ్లీ అని చెప్పా కదా, అవి నేను కొంచెం నెయ్యి వేసుకొని పల్లి పొడి వేసుకొని తాలింపులాగా వేసుకుంటున్నాను అనమాట. నెయ్యిలో వేసి పల్లి పొడి కలిపినప్పుడు మంచిగా ఇడ్లీకి అంతా కోట్ అవుతుంది. ఈరోజు లంచ్ బాక్స్కి అయితే ఇడ్లీ పెట్టాను. అలాగే చిన్న బాక్స్లో నువ్వులతో చేసిన చిక్కీ ఉంటుంది కదా, అదొకటి పెట్టాను అనమాట. ఇంకా స్నాక్ బాక్స్కి ఏమో హాఫ్ బనానా పెట్టి ఒక 2 dates పెట్టాను. డేట్స్ కూడా ఎప్పుడు పెట్టినా సరే పిల్లలకు కానీ మనం తినేటప్పుడైనా ఖచ్చితంగా వాష్ చేసుకొని లోపల, ఒకవేళ అవి సీడ్లెస్ అయినా సీడ్ ఉన్నవైనా సరే లోపల ఓపెన్ చేసి చూసుకొని పెట్టండి పిల్లలకి పెట్టినా సరే, అప్పుడప్పుడు పురుగులు ఉంటాయి వాటిలో. మా పిల్లల బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇక్కడ క్యారెట్ ఇడ్లీ చూసారు కదా, చాలా సాఫ్ట్గా వస్తాయి, బాగుంటాయి. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి మీ పిల్లలకి. మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేపించేసి ఇంకా పాపని స్కూల్ బస్ అయితే ఎక్కించాను. నెక్స్ట్ ఇంకా చెప్పాను కదా స్కూల్కి వెళ్ళాలని, మేము కూడా స్కూల్కి వెళ్ళామన్నమాట. అక్కడ చిన్న బ్రేక్ఫాస్ట్ లాగా అరేంజ్ చేశారు. ఈ హాల్లో అన్ని బ్రేక్ఫాస్ట్ పెట్టారనమాట. ఫ్రూట్స్, డోనట్స్, కప్ కేక్స్, కాఫీ ఇలాంటివన్నీ పెట్టారు. డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క క్లాస్ టీచర్ నేమ్ టేబుల్ మీద రాసిందనమాట. ఏ టీచర్ కింద మన పిల్లలు వెళ్తున్నారో చూసి అక్కడ వెళ్ళి కూర్చొని మిగతా పేరెంట్స్తో కాసేపు అట్లా మాట్లాడేసేసి వచ్చేసాము. మన పిల్లల ఫ్రెండ్స్ పేరెంట్స్తో జస్ట్ ఇంటరాక్షన్ కోసం ఇలా అరేంజ్ చేశారనమాట. బాగుంది. ఒక 1/2 hour అలా టైం స్పెండ్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. సో ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.